ఫోటో ఆగు దాంట్లో పడతాను ఫోటో చూపించు ఫోన్ చేశారు 9ంటికి. ఏంటిదంటే ఏం లేదు, మీ అక్కకు బాగలేకపోతే హాస్పిటల్ జాయిన్ చేసినాం రండి అన్నారు. బండి వేసుకొని వచ్చినాం. వచ్చేసరికి అమ్మాయి ఒక్కతే ఉన్నది, వాళ్ళ ఆయన వల్ల వదిన ఉన్నది. వాళ్ళ వదిన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఏంటిదంటే ఏం జరిగిందని అడిగేసరికి అందరూ పారిపోయారు, ఎవరు లేరు, అమ్మాయి ఒక్కతే ఉన్నది. ఇక మేము కేకలు వేసుకొని గడ్డ చేసుకొని బయటకు వచ్చినాం. అంతలో అమ్మాయిని రూమ్లో వేసేసారు, మమ్మల్ని బయటికి ఎట్టేశారు. మా జనాలు అందరూ వచ్చినా వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు. మేము రాకముందు వాళ్ళ అత్త మామ పిల్లలు అందరు ఉన్నారట. మేము వచ్చేటాళ్ళకి అందరూ మాయమయ్యారు, ఎవరు లేరు. అంతమంది తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలే? అంత జరిగినప్పుడు వాళ్ళ దౌటు వాళ్ళు ఎట్లా చంపారు? అసలు చంపినందుకే వాళ్ళు అంతమంది వచ్చారు. వాళ్ళ అత్త మామలకు కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చారుగా. వాళ్ళ వదిలికి ఎట్లా తెలిసింది? ఆమె ఎక్కడ ఉంటుంది? గణేష్ డబ్బులు ఎక్కడ కూడా ఉంటుంది. ఆమెకి ఎట్లా తెలిసింది? ఆమె ఎట్లా వచ్చింది? ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా ఉన్నది. మరి పక్కకు శవం పక్కకు ఒంటి మీద ఒక్కట ముక్కు పొడక లేకుండా తీసుకొని పోయారు. చచ్చిపోయినా అంటేనే ఎట్లా తీసుకున్నారు దాని సొమ్ము? దాని తాళి ఎట్లా తీశారు వాళ్ళు? చచ్చినట్టే తాళి పిన్కా సేవకి ఎట్లా తీస్తారా? ఎట్లా తీస్తారు వాళ్ళు? తాళితో సహా తీస్తారా? పిల్లలు ఇంతవరకు పిల్లలను చూపెట్టే చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లి మీద చూడాలని లేదా? వాళ్ళ తల్లిని చూడాలా? ఏం జరిగిందో పిల్లలకు తెలియదా? వద్దు డాడీ అని మొత్తుకుంటారట పిల్లలు. చుట్టుపక్కల చెప్తారు. అట్లా చెప్పినా ఏం వినట్లేరట. అసలు ఆమె ఊరేసుకున్నా చెప్పిందని బయటకు వచ్చి చెప్పిందట 6:30 7ంటికి. ఆ మధ్యలో జరిగిందని చెప్పారు చుట్టుపక్కల. సార్ పిల్లలు ఉన్నారని చెప్పి సార్ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు. వద్దు డాడీ అని అంటారంట పిల్లలు. వాళ్ళు చెప్తారు జనాలు, చుట్టూ జనాలు వద్దు డాడీ అని అంటారు పిల్లలు. ఆయన ఏం సపోర్ట్ చేస్తలేడు. బాగా కేకలు లొల్లి నిలబడ్డాయి. బాగా ఇంట్లో పొద్దు నుంచి లొల్లి లేవు. ఒకటే రోజు ఇదే లొల్లి, రోజు ఇదే గడవ అని చెప్పి సార్ చుట్టుపక్కల కూడా ఇదే మాట చెప్పారు. వాళ్ళు నైట్ 10 12 దాకా ఉన్నారు చుట్టుపక్కల పిల్లలు కూడా. ఆయన ఎక్కడున్నా కూడా బయటికి రావాలి. వాడు వచ్చే వరకు వాళ్ళ కుటుంబం మొత్తం రావాలి. వాడు ఒక్కడే కాదు, కుటుంబం మొత్తం రావాలి. వాళ్ళు వస్తేనే తీర్మానం జరిగేది. నా పేరు శ్రీనివాస్ అండి. మా మేనకోడలు, మా అక్క వాళ్ళ అమ్మాయి చనిపోయింది. రాత్రి 9ంటికి ఫోన్ చేశారు. వాళ్ళ బావ చేశారు, రామకృష్ణ అనే ఆయన నాకు ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతున్నాము, మీరు రండి, హాస్పిటల్కి రండి అని చెప్పారు. అసలు ఏం జరిగింది చెప్పండి అంటే ఏం చెప్పట్లేదు. మళ్ళీ కాల్ చేశాను, భయపడి కాల్ చేస్తే మీ అమ్మాయి చనిపోయింది అన్నాడు. నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఎవరు లేరండి అక్కడ. మాకైతే అసలు కొట్టారో ఏం చేశారో తెలియదు. మార్చరీ దగ్గర నుంచి డాక్టర్లు చనిపోయారని చెప్పి మార్చరీ రూమ్కి తీసుకుపోతున్నారు. అప్పుడు వచ్చి చూస్తే వాళ్ళు ఫోన్లో స్విచ్ ఆఫ్ అయినారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇప్పటిదాకా జాడలేదు. మేమే మా శవం దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నాము. ఆ ఒంటి మీద బంగారం లేదు, పిల్లలు లేరు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఒక ఇద్దరు టీచరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వము ఇలాంటిదేనా? వాళ్ళు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళే ఇట్లా క్షణికావేశంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు కారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా స్థితిమంతులే. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కూడా ఏం లేవు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? మాకు న్యాయం కావాలి, గవర్నమెంట్ స్పందించాలి, మాకు తక్షణ న్యాయం కావాలి. వాడు ఎక్కడున్నా కూడా రావాలి బయటికి. వాడు వచ్చి మాకు చెప్తేనే కానీ మాకు విషయం ఏంటో మాకు తెలియాలి.